రామభద్ర అమ్మా, యజ్ఞదీక్షితుడవైన నీవే యుద్ధభూమికి పోవలనా? అవునమ్మా. రావణ కుంభకర్ణాది రాక్షస వీరులనే ఎదిర్చిన లక్ష్మణుడే పడ్డ తర్వాత అన్యులెవరు వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనమమ్మా? కాలవైపరీత్యం వజ్రాలు పువ్వులచే ఛేదింపబడ్డట్టు పసిపాపలైన మునికుమారులు రఘువీరుల నోడించుట. పువ్వుల రూపంలో ఉన్న వజ్రాలు ఏమైనా రఘువంశ పరాక్రమం, రవివంశ తేజం నాతోనే అస్తమించకుండా కొనసాగి వర్తిల్లేటట్టు ఆశీర్వదించమ్మా. విజయోస్తు. శ్రీరామచంద్రుడే వేంచేశాడు. ఆహా, ఏమా మహానుభావుని వీర శృంగార రూపం! చూచినంతని చేతులు మోర్చి నమస్కరించాలనే భక్తిభావం కలుగుతుంది కదా. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదూ? అవును, సీతారాముల గాథను గానం చేసినది మేమే. ముద్దు కుర్రలారా, నాటి నుంచి నేటి వరకు మీరే నా కళ్ళల్లో మెదులుతున్నారు. మిమ్మల్ని చూచినప్పటి నుంచి నాకెందుకో అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. నవ్వుతారే? మీ నోట ప్రేమ అనే మాట విని కట్టుకున్న ఇల్లాలిని కారడవులకు పంపిన మీకు మా మీద ప్రేమ ఏమిటా అని. సరే కానీ మళ్ళీ మీరు అడవులకు దయచేశారే. మిమ్మల్ని చూడగానే వచ్చిన కార్యం మర్చిపోయాను. మా సవనాశ్వాన్ని ఇక్కడెవరో మునిబాలకులు బంధించారట. దాన్ని చూపగలరా? చూపించినా దాన్ని మీరు విడిపించుకుపోగలరా? విడిపించుకుపోక తప్పదు. ఆ మునిబాలురు అజేయులే. జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? అయితే అదిగో ఆ చెట్టు చాటున ఉంది మీ అశ్వం. ఆ మునిబాలకులు ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాం. మీరేనా? అవునయ్యా, మేమే. ఎందుకలా ఆశ్చర్యపోతారు? భక్తితో రామాయణం పఠించిన మీరే మా అశ్వాన్ని పట్టడం సముచితమా? రామాయణం పఠించడం మీకు మించిన సద్వర్తనం నేర్చుకుందుకే గాని మీకు దాసోహం అనడానికి కాదే. అయితే ఇదే సద్వర్తనం అనుకుంటాను. అవును, వీరులు సాటి వీరులు ఎదిరించడం తప్ప. మీ తల్లి వీరమాతని గుర్రం నొసట రాసుకున్నారు. మా తల్లి వీరాధి వీరమాతని మేము ధ్రువపరచదలుచుకున్నాం. మీ వంటి వీరకుమారుల్ని కన్నా ఆ వీరమాత పవిత్రనామం. అది మీకెందుకయ్యా? మీరు యుద్ధానికి వచ్చారా, ఊరు పేర్లు అడటానికి వచ్చారా? అది వేరే అడగడం ఎందుకన్నా? మాటలతో పొత్తుపుచ్చేవాళ్ళు యుద్ధం చేసేదేమిటి? ముద్దు కుర్రలారా, మీరు నన్ను ఎంత తోలనాడినా మీతో యుద్ధం చేయటానికి ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకా? చేతగా. కుమారులారా, మర్యాదగా మాట్లాడవయ్యా. నువ్వే మాకు తండ్రివా? కుమారులారా అని సంబోధిస్తున్నావు. తప్పేమిటి? ప్రజలకు ప్రభువు కన్న తండ్రి వంటి వాడే కదా. మేము అరణ్యాల్లో సంచరించే స్వేచ్ఛా జీవనమయ్యా. దుర్మార్గులైన మీ ప్రజలతో మమ్మల్ని కూడా లెక్క కట్టకండి. ఏమన్నారు? మా ప్రజలు దుర్మార్గులా? కాకపోతే జగన్మాత అయిన జానకీదేవిపై అపవాదు మోపిన వాళ్ళు సన్మార్గులా? మాటలతో నా మనస్సును చీల్చివేస్తున్నా. మీ మీద నాకెందుకో కోపం రావటం లేదు. ప్రాయానికి మించిన ఇన్ని ధర్మాలు మాట్లాడే మీరు నిజంగా మునికుమారులా, లేక నన్ను ఎదిరించి పోరాడ వచ్చిన బ్రహ్మరుద్రులా? ఏ భయమేస్తుందా? మే అమరులం కామయ్యా, మునికుమారులం. చిరంజీవులారా, శ్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటే తాటక చంపుతో ఏటికి ధర్మంబు తలపలేదో చెప్పగలవటయ్యా. ముక్కు పచ్చారని మునికుమారుల చంపగూడదటల్చునే గొంకుచుంటే త్రిపులపైన వరైన కృప వహించుడటయ్య ముకాదది మీకు జంకుగాని
నీ చిన్ని పాపలు కడసారి చెప్పుతుంటి తురగమును వీడి రణభూమి తొలగిపోండి. ఈ మహానుభావుని శాంత స్వభావం అసమర్థతగా భావిస్తున్నారా? నిష్కారణంగా ఎందుకు చెడిపోతారు? ఆయన పాదములపై పడి శరణు వేడండి. లోకైక వీరుడైన శ్రీరామచంద్రునితో మీకు యుద్ధమా? అట్టి లోకైక వీరునితో పోరినప్పుడే జయించినా ఓడినా కీర్తి గాని నీ వంటి కోతులతో యుద్ధం ఎందుకు? డింభకులారు ఏమన్నారు? నీ కుట్టిగంతులకు ఇది లంకాపురి కాదురా వానరా. ఆ రాక్షస రాజ్యం సీతాదేవి కన్నీటికే కాలిపోయింది గాని నీ శక్తి వల్ల కాదురా కోతి. జయ జయ రామ్ జయ జయ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సూర్యాన్వయాభిసోమ సుగుణాభిరామ శుభనామ సూర్యాన్వయాభిసోమ సుగుణాభిరామ శుభనామ కారుణ్యధామ దశకంఠ విరామ రాఘవ రాజలలామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సాకేతపురాధిప రామ సీతా మనోహరా శ్రీరామ సాకేతపురాధిప రామ సీతా మనోహరా శ్రీరామ అరవింద లోచన సుందర సురుచిర ఇందివర శ్యామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఓం భండదైత్య మహాసత్వనాశనాయై నమో నమః. ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః. ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః. ఓం రక్తాక్షరక్త జింహాది శిక్షణాయై నమో నమః. ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః. ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః. ఓం మహేశయుక్త నటన తత్పదాయై నమో నమః. జగన్మాత జానకీదేవి నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? జానకీదేవ శ్రీరామచంద్రుని ఇల్లాల వనదేవత కాదా? సాక్షాత్ సీతాదేవ. అయితే లవకుశులు శ్రీరామచంద్రుని కుమారులా? ఆ చిరంజీవులు సీతారాముల పుత్రులా? అందుకే వజ్రం వజ్రేన భిచ్చతే అన్నట్టు లక్ష్మణుని శత్రుఘ్నుని ఓడించి శ్రీరామచంద్రుని ఎదిర్చి పోరాడుతున్నారమ్మా. ఆంజనేయ ఏమన్నావు? నా కుమారులు శ్రీరామచంద్రుని ఎదిరించి పోరాడుతున్నారు. అమ్మా
దేవీ పూజకు అంతరాయం కలగకూడదు. అన్యాలోచన మాని పూజ పూర్తి చేయండమ్మా. అమ్మా, చిరంజీవులు శ్రీరామచంద్రుని యజ్ఞాస్త్రాన్ని బంధించారు. లక్ష్మణ శత్రుఘ్నులను ఓడించారు. శ్రీరామచంద్రుని ఇక్కడకు రప్పించారమ్మా. అమ్మా, ఉద్రేకం చెందకు. ఈ పూజ పరిసమాప్తమైతే సకల శుభదాయకం, అంతరాయమైతే అనర్థం. ఇంకేమిటి? తండ్రి కుమారుల యుద్ధం, దివ్యాస్త్ర భీషణాటోపం. అన్యాయం, అధర్మం. అమ్మా, వ్రతదీక్ష తప్పకూడదు. అమ్మా, ఈ పూజ పూర్తయ్యేలోగా జగత్ ప్రళయమే సంభవిస్తుందేమో. అమ్మా, తక్షణం దయచేసి యుద్ధాన్ని వారించమ్మా. జానకీదేవి, ఈ పూజ శాంతం కాకుండా కదిలారా అనర్థం. నాకే అనర్థం వచ్చినా సరే ఇంతకన్నా అనర్థం ఏమిటి? ఇటు కొడుకులు, అటు భర్త, ఎవరికి ఆపద వచ్చినా ఇంకా నా జన్మ ఎందుకు? అమ్మ కాచాయిని, నన్ను క్షమించు, నా అపరాధం మన్నించు తల్లి. ఆంజనేయ, పద నాయన, పద. నా శ్రీరామచంద్రమూర్తిని చూపించు నాయన. రామ్మా, రా. అమ్మా, అమ్మా.